చాలు 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 అలా ఉండాలి అలా ఉండాలి. మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడ గార్డెన్లో పక్కన వాకింగ్ అందరూ సరదాగా పెట్టారా కానీ ప్రశిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా జరుగుతుంది కాబట్టి అన్ని సూచనలు ఇక్కడికి ఇవ్వబడితే సూచనల ఆధారంగా మీరు అందరూ కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఏదైనా చెప్పాలంటే కొన్ని ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించిన ఏపీఆర్ చౌదరి గారికి, ప్యానలిస్ట్ ఉన్నమట్ల కబర్దీ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు గారికి. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉన్నదో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ కేవలం కార్యకర్త ఆధారంగానే పనిచేస్తుంది అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ కులం ఆధారంగా, డబ్బు ఆధారంగా, లేకపోతే రాజకీయ వారసత్వం ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేయదు అనేటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఇది ఒక విలక్షణమైనటువంటి విశిష్టమైనటువంటి పార్టీ అనేటువంటి విషయం కూడా మనందరూ కూడా గ్రహించాలి. పార్టీలో పనిచేస్తున్నటువంటి అందరి కార్యకర్తలకు కూడా యథావిధిగా మనం ప్రశిక్షణ కార్యక్రమాన్ని మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు జరిగిపోవడం మన సంస్థాగత విధానంలో ఒక భాగము అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. చాలాసార్లు జరుపుకున్నాం మన ప్రశిక్షణ. ఇటీవల కాలంలో మండలాల స్థాయిలో మనం నిర్వహించుకున్నాం, ఇవాళ జిల్లా స్థాయిలో నిర్వహించుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర స్థాయిలో కూడా ఇటువంటి ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహించుకుంటాం. సీనియర్ అయినా జూనియర్ అయినా ప్రశిక్షణ అవసరం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా దయచేసి గ్రహించాలి. అంశాల వారీగా దేశంలో స్థితిగతులు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పాలసీలు మారుతూ ఉంటాయి. పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కాకుండా దేశంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి విషయాల మీద కూడా ఇక్కడ అనేక విషయాల మీద మనం కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. దాదాపు 11 కాలాంశాలు రేపు సాయంత్రం వరకు ఒక కొత్త అనుభూతి. అందరం కలవడం, కలిసి పడుకోవడం, కలిసి నేర్చుకోవడం, కలిసి భోజనం చేయడం 2 రోజుల పాటు. అయితే దీని మీద మనంతా కూడా దృష్టి కేంద్రీకరించాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం.
ఇటువంటి ప్రశిక్షణ కార్యక్రమం భారతీయ జనతా పార్టీలో తప్పించి మరి ఏ ఒక్క కార్యక్రమం పార్టీలో కూడా లేదు, ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు అంతా కూడా గ్రహించాలి. ఏదో నామమాత్రపు శిబిరాలు తప్పించి ఈ విధంగా ఒక కుటుంబంలాగా కలిసి నిర్వహించుకునేటువంటి వాతావరణం వేరే రాజకీయ పార్టీల్లో లేదు. నేను చెప్పాను ఇందాక భారతీయ జనతా పార్టీ ఆస్తి కార్యకర్తలు. ఇవాళ ఇది మనం చెప్పుకోవడంలో ఇవాళ ఈ సమావేశంలో కూర్చుని మీరు ఈ మధ్య కాలంలో టీవీలు యూట్యూబ్లు చూస్తుంటే వేరే రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు ప్రముఖులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లా పనిచేయండి అని ఆయా పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనందరూ కూడా గర్వపడాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చూసి నేర్చుకోండి ఏ విధంగా పనిచేయాలో. లేకపోతే RSS లో ఉన్నటువంటి స్వయం సేవకులను చూసి నేర్చుకోండి ఏ విధంగా పనిచేయాలో. ఆ విధంగా మీరంతా పనిచేయాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఆయా పార్టీల సమావేశంలో కార్యకర్తలకు చెప్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క విశిష్టత ప్రత్యేకత మనకు అర్థం అవుతాం ఉన్నది. కార్యకర్త యొక్క కమిట్మెంట్ ఏ విధంగా ఉన్నది, భవిష్యత్తులో ఈ కార్యకర్తను ఏ విధంగా ప్రోత్సహించాలి అనేటువంటి అన్ని అంశాలను కూడా ఈ ప్రశిక్షణలో పరిగణలోకి తీసుకుంటారనేటువంటి విషయాన్ని కూడా మీరంతా కూడా దయచేసి గ్రహించాలి. మనం ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నామంటే దాని యొక్క చరిత్ర అంతా మనకు తెలియాలి. ఆ పార్టీ ఎప్పుడు పుట్టింది, పార్టీ దేని ఆధారంగా పుట్టింది, పార్టీ ఈ స్థాయికి ఎలా ఎదిగింది, పార్టీ యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి, పార్టీ యొక్క సిద్ధాంతం ఏంది. మనం నాయకులుగా ఉన్నా కానీ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన వంశం ఏదైతే ఉన్నదో మన తాత మన ముత్తాత ఆ విధంగా పార్టీ యొక్క అనుబంధ సంఘ పరివార క్షేత్రాల యొక్క చరిత్రను మనంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అన్ని కాలాంశాలు కూడా ఈ ప్రశిక్షణలో ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో పాల్గొని ఈ ప్రశిక్షణని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను, కోరుతున్నాను. ధన్యవాదాలు. జై హింద్.